అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని వక్రిస్తున్నారు, అందరికీ తెలిసిన విషయం. జూలై 13th నుంచి నవంబర్ 28th, నవంబర్ ఎండ్ వరకు ఉంది. ఆల్మోస్ట్ 5 నెలలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం శని వక్రం అంటే ఏంటో చూద్దాము. వక్రించడం అంటే ఏంటంటే వెనక్కి తిరిగి చూడడం అనేది ఒక ఐదీకం, లేకపోతే అదొక మీనింగ్ కింద మనం తీసుకుంటాము. కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాంగిల్ అనమాట. అంటే ఎలిప్టికల్ సర్కిల్లో అన్ని ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, అందరికీ తెలుసు. సో మనకి ఎర్త్ నుంచి చూసినప్పుడు, మన భూమి నుంచి చూసినప్పుడు శని కొంచెం వెనక్కి తిరిగి చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఏంటంటే కొంచెం స్లో అయిందని అర్థం. ఎక్కడ వక్రిస్తున్నారు? మనకి మీనరాశిలో వక్రిస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అందరికీ ఈజీగా ఉండే ఎగ్జాంపుల్, అలాగే అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, 2 ట్రైన్లు వెళ్తున్నాయి, మన ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు నుంచుని ఉన్నాయి అనుకుందాము. సపోజ్ మన పక్కన ఉన్న ట్రైన్ మూవ్ అవుతుంది అన్నప్పుడు మనకేంటి, మనం వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే ఇన్ కంపారిజన్. అలాగే మనకి భూమి నుంచి చూసినప్పుడు శని ఏమో కొంచెం వక్రించినట్టు, వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, అంటే వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ అది యాక్చువల్గా అలా కాదు, ఆయన కొంచెం స్లో అయ్యారు. సో దాన్ని వక్రించడం అంటామన్నమాట. సో వక్రం, శని వక్రం ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి చూద్దాము. అదొకటి కాకుండా శని మనకి అందరికీ తెలుసు కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడాను. కర్మ చేయాలి అంటే కనుక తప్పక మనం శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే. సో కర్మకారకుడు అంటే ఏంటంటే మనం చేసే పని, అలాగే ఏంటంటే రోజువారీగా మనకి జరిగే ఒక చెప్తాం ఆబ్స్టకల్స్ కానీ, లేకపోతే మంచి కానీ చెడు కానీ, అవన్నీ కొంతవరకు శని ఇచ్చింది. అంటే కర్మకారకుడు ఆయనే. అంటే ఏంటంటే మనం చేసిన ఫలితం కానీ, లేకపోతే పూర్వపుణ్య ఫలితం అని చెప్తూ ఉంటాం కదా, ఫలితం కానీ, లేకపోతే ఏదైనా కొంతవరకు చెడు అయినా మంచి అయినా శని ఏంటంటే న్యాయకారకుడు కూడా, న్యాయానికి ప్రతీతి. సో తప్పక ఏంటంటే ఆయనకి బ్యాలెన్స్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పటికైనా సరే మనం చెప్పేది శనికి ఈశ్వరుడు స్నానం ఇచ్చాము. అదొకటి కాకుండా ఏంటంటే ఆయన అన్నీ చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాం. అండ్ ఆల్సో అందరూ భయపడతారు, శని వచ్చారు అంటేనే, శని మాదశ వచ్చినా, ఏలినాటి శని వచ్చినా భయపడుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఆయన ఎప్పటికైనా సరే సర్వీస్ అంటే చాలా ఇష్టం. మనం ఎప్పటికైనా న్యాయంగా, మనం న్యాయబద్ధంగా, ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు ఎప్పటికీ మనకి ఏంటంటే మంచే చేస్తాడు. శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్. అదొకటి కాకుండా మనకి బతుకంటే ఏంటో కూడా నేర్పుతారనమాట. అంటే ఏంటి, మంచి చెడు 2 కలయికే మనకి లైఫ్ అనమాట. ఎప్పుడూ మంచిగానూ ఉండదు, ఎప్పుడు చెడుగానూ ఉండదు. అలాగే శని యోగకారకుడు అయినప్పుడు, అలాగే ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ ఉన్నప్పుడు, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉన్నప్పుడు తప్పక కింద ఉన్నవాళ్ళు ఎక్కడికో పైకి అందులోకే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంత ఇచ్చే ఒక గ్రహం కింద మనం చూస్తూ ఉంటాము. అందుకని అంత ఇంపార్టెంట్ కూడాను. అలాగే ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది, మనకి కర్మని బ్యాలెన్స్ చేయడం అనేది మనకి చెప్తూ ఉంటారు. కర్మకారకుడు, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. సో చేసే పనిలో కూడా ఆయన ఇచ్చినంత, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి, అలాగే స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఆయన ఇచ్చినంత ఎవరు ఇవ్వరు అనమాట. అంటే ఏంటి, సంపద. అలాగే ఏంటంటే మనకి కుటుంబానికి కూడా కొంతవరకు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పటికీ శనీశ్వరుడు గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో శనీశ్వరుడికి ఈ వక్రం మూలాన్ని ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ పరిహారాలు అయితే ఎప్పటికైనా సరే నేను చెప్తాను, సర్వీస్ చేయమని చెప్తాను. అంటే సర్వీస్ చేయడం అంటే ఏంటి, మనకి లేని వాళ్ళకి, అంటే మనకన్నా కొంచెం తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి, లేకపోతే సపోజ్ వృద్ధాశ్రమం అయినా సరే, లేకపోతే అనాథాశ్రమం అయినా సరే, కొంతవరకు అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, నల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తూ ఉంటాం అన్నమాట. కానీ శనీశ్వరుడు జపం కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే ఏలినాటి శని ఎవరెవరికి ఉందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, అలాగే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని, ఎందుకంటే వక్రం కూడా ఇక్కడే జరుగుతుందన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని ఉంది. ఇది వక్రం అయినప్పుడు, శని వక్రం అయినప్పుడు కొంతవరకు ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్న స్థానం నుంచి వెనకాతల చూస్తున్నట్టు, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వెనకాతల చూస్తున్నట్టు అనిపిస్తుంది కనుక కొంతవరకు కుంభరాశి వాళ్ళకి కొంత తీవ్రత అన్నిట్లోనూ ఎక్కువ అవుతుందన్నమాట.
జనరల్గా ఏంటంటే సంపద ఇచ్చే ఆయనే, అలాగే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఇచ్చే ఆయన కూడా ఆయనే అనమాట, ఆబ్స్టకల్స్. అందుకనే ఎప్పటికైనా సరే శని దశ వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా అందరూ కొంతవరకు భయపడుతూ ఉంటారు. సో తప్పక నేను చెప్పిన రెమెడియల్ మెషర్స్ అన్నీ జనరల్గా చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఎవరిదైనా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందంటే, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే శనీశ్వరుడి గురించి, అది కూడా 5 నెలల వరకే మనం మాట్లాడుతున్నాము. సో ఏదైనా సరే జాతక రీత్యా ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏంటంటే జాతిరత్నం ఇవ్వడం కానీ ఈజీగా ఉంటుందన్నమాట. అది వాళ్ళ జాతక రీత్యానే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. రెమెడియల్ మెషర్స్ కూడా అప్పుడు బాగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా జనరల్ అనమాట. సో ఎప్పటికైనా శనీశ్వరుడికి మనం ఎప్పుడు నీలాలు చెప్తూ ఉంటాము. కానీ ఏంటంటే జాతక రీత్యా అది వేరేలా ఉండొచ్చు. ఎందుకంటే మనం దశావిశేషాలు కూడా కన్సిడర్ చేస్తాం, మిగతా ప్లానెట్స్ కన్సిడర్ చేస్తాం. అదొకటి కాకుండా శనీశ్వరుడితో పాటు ఎవరున్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఏ భావంలో ఉన్నారు, ఏమవుతోంది, ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసి ఇవ్వడం జరుగుతుంది. కనుక తప్పక మీకు ఆ రెమెడియల్ మెషర్స్ కానీ ఆ జాతిరత్నం కానీ బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ శని వక్రించడం అంత సత్ఫలితాలు ఇస్తాయి 5 నెలలు అని చెప్పలేము. సో తప్పక వీళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళు చేసే పనిలో అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ చాలా ఖర్చులు అవుతాయి, వాళ్ళు అనుకున్న పని సాధించలేరు, అన్నీ లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఎదురు తిరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా కొంతవరకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు తప్పక ఏంటంటే హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వాళ్ళు బయట ఎక్కువ తినకుండా డయట్ ఫాలో అవ్వడం, ఒక పద్ధతిగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు శని వక్రించడం అనేది కొంతవరకు కుంభరాశిని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో తప్పక వీళ్ళకి ఒత్తిడి అనేది చాలా ఎక్కువ అనిపిస్తోంది దేంట్లో, అటు ఫైనాన్షియల్ మ్యాటర్, అటేమో కుటుంబ పరంగా, అండ్ ఆల్సో హెల్త్ రీత్యా అనమాట. అండ్ హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ అనిపిస్తోంది 5 నెలల్లో. సో ఏదైనా నలత వచ్చినప్పటికీ తప్పక డాక్టర్ని సంప్రదించడం, లేకపోతే స్పెషలిస్ట్ని సంప్రదించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో వాహనం నడిపినప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా నడపాలి అనేది సూచన వీళ్ళకి. లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది అనమాట. బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ తప్పక పార్ట్నర్ వాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టడం చాలా మంచిదన్నమాట. అంటే ఏంటి, శనికి సర్వీస్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే ఎవరికైనా వెళ్ళి సర్వీస్ చేయడం, లేకపోతే మన చేత్తో వడ్డించడం, అలాగే చెప్పులు కొనిపెట్టినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కనుక తప్పక ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టుకుంటే ఇంకా మంచిది వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు కంటిన్యూస్గా శనికి దానం ఇవ్వడం అనేది మంచిది. అట్లీస్ట్ మినిమం 19 శనివారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి ఈ ఓరట అనేది, ప్రెషర్ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పటికైనా ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏంటంటే మనకి ఎటు వెళ్ళాలో తెలియదు కదా, దారి అనేది మనకి కనిపించదు అనమాట. సో తప్పక ఏంటంటే నేను చెప్పినట్టు డయట్ ఫాలో అవ్వడం, పద్ధతిగా ఉండడం వీళ్ళకి ఎస్పెషలీ కుంభరాశి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నది శనివక్రం గురించే. శనివక్రం కూడా 5 నెలల వరకే ఉందన్నమాట. ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే. అండ్ జనరల్ రెమెడీస్ కూడా అంటే ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాము. ఎప్పటికైనా సరే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే జాతక రీత్యా ఏదైనా పరిహారం ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అంటే ఏంటి, మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక తప్పక ఏంటంటే మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా మనం సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాము. అండ్ జెమ్మాలజిస్ట్ చెప్పిన జెమ్సే మనం ఇస్తాం అనమాట. ఎందుకంటే జెమ్స్ అనేవి ఏంటంటే అది సరిగా మీకు పడింది అంటే ఎక్కడికో అందులోనికి తీసుకెళ్ళిపోతుంది. అదొకటే కాకుండా అది రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పరిహారాల విషయాన్ని కూడా, పరిహారం మనం కరెక్ట్ పరిహారం ఎప్పటికైనా మీ జాతక రీత్యా ఇవ్వడం జరిగి మీకు అది పడింది అంటే ఏంటి, అది కరెక్ట్గా పరిహారం చేస్తే కనుక బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక తప్పక సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఎప్పటికైనా జాతకం పరిశీలించుకుని రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది మంచిది.